హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ రిషిధర పార్ట్ 8. నెక్స్ట్ డే మార్నింగ్ రిషి లేచి మొబైల్ చూడగానే గుడ్ మార్నింగ్ మ్యాన్ అని ఉంటది. ఎవరు అసలు మీరు? రోజు మెసేజ్ చేస్తున్నారు అంటాడు రిషి. కనుక్కోమన్నానుగా అని ఇస్తుంది వసు. రిషి ఆలోచిస్తూ కనుక్కోవాలా అనుకుంటూ ఏదైనా క్లూ ఇవ్వండి అంటాడు. అనగాని క్లూనా, సరే అని మ్యాన్ అని ఇస్తుంది. అది చూసి రిషి మీరు అబ్బాయా అంటాడు. కాదు, క్లూ ఈజ్ మ్యాన్ అంటది. అనగానే రిషి మ్యాన్ అంటే అబ్బాయి అనేగా అనుకుంటూ మ్యాన్ అంటే అంటాడు. అనగానే వసు మన ఇద్దరిని కలిపిందదే అంటది. అనగానే ఏంటి అంటాడు రిషి. కనుక్కోండి, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, బాయ్ మ్యాన్ అని మెసేజ్ చేస్తుంది. చేయగానే రిషి మనసులో ఎవరో ఈ పిల్ల, ఈరోజు ఎలాగైనా కనుక్కోవాలి అనుకొని రెడీ అయ్యి కిందకి రాగానే పుష్ప నుంచి కాల్ వస్తుంది. వస్తున్నా అంటాడు రిషి. మా డాడీ ఉన్నారు, నువ్వు రావద్దు ఒక 3 days అంటది. అలాగే బాయ్ అంటూ వసుని మీట్ అవ్వటం ఈ 3 days కష్టమైతే అనుకుంటూ కాలేజీకి వెళ్తాడు. క్లాస్కి వెళ్ళగానే రిషి సతీష్తో రే, ఈరోజు ఆ అమ్మాయి ఎలాగైనా కనుక్కోవాలి అంటాడు. అనగానే సతీష్ ఏం చేద్దాం అంటాడు. అనగానే రిషి అదే అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఒక ఐడియా, నేను మిస్డ్ కాల్ ఇస్తాను ఈ నెంబర్కి, నువ్వు క్లాస్ అంతా చెక్ చెయ్యి, ఎవరైనా ఫోన్ చూస్తున్నారేమో ఆ టైంలో అంటాడు. అలాగే అని రిషి మిస్డ్ కాల్ ఇస్తుంటే సతీష్ క్లాస్లో గర్ల్స్ వెనక చూస్తాడు. బట్ ఎవరు ఫోన్ పట్టించుకోరు. కానీ రిషికి కాల్ కట్ చేస్తుంది వసు. ఎరా చూసావా అంటాడు రిషి. అందరి చేతులు పైకే ఉన్నాయి, ఫోన్ మీద ఎవరి చెయ్యి లేదు అంటాడు. అనగానే అయితే మన క్లాస్ కాదరా అంటాడు రిషి. ఇంకా ఏమైనా క్లూ ఇచ్చిందా అని అడుగుతాడు సతీష్. అనగానే మ్యాన్ అంటుంది అంటాడు. అనగానే మ్యానా అంటే అంటాడు సతీష్. ఏమీ అర్థం కాలేదురా అంటాడు రిషి. సరే బయటికి వెళ్దాం రా అంటాడు. ఎందుకు అంటాడు రిషి. కాఫీ తాగొద్దాం రా, మార్నింగ్ నుంచి కొంచెం తలనొప్పిగా ఉంది అన్నాడు. సరే పద అని ఇద్దరి క్యాంటీన్కి వెళ్తుంటే రిషికి మెసేజ్ వస్తుంది. క్లాస్ టైం అవుతున్నా క్లాస్కి వెళ్లకుండా బయట ఏం చేస్తున్నారు అని. ఆ మెసేజ్ చూసుకొని రిషి సతీష్ షాక్ అయ్యి రే, ఎక్కడి నుంచో చూసి ఇస్తుందిరా, పక్కా మన కాలేజే అని చుట్టూ చూస్తారు. కానీ ఎవరూ కనపడరు. రిషి మన కాలేజ్ అని కన్ఫర్మ్ అయ్యింది. ఆంజనేయులు అని ఉంది. జనరల్లీ ఆంజనేయులు అనే నేమ్ పేరెంట్స్కి ఉంటుంది. సో ఇది వాళ్ళ డాడ్ నేమ్ అయి ఉండొచ్చు. న్యూ అడ్మిషన్ ఫామ్స్ అన్ని చెక్ చేస్తే సరిపోయింది కదా, పద వెళ్దాం అని వెళ్తారు మహేష్ సార్ రూమ్కి. వెళ్ళగానే మహేష్ సార్ రూమ్లోనే ఉండటం చూసి రే, డాడ్ ఇక్కడే ఉన్నారు, పద కొంచెం ఆగి ఆఫ్టర్నూన్ డాడ్ లంచ్కి వెళ్ళే టైంకి వద్దాం అనుకొని వెళ్తారు. ఆఫ్టర్నూన్ రిషి బ్రేక్ టైంలో మహేష్ సార్ రూమ్కి వెళ్ళగానే మహేష్ సార్ అండ్ జగతి మ్యామ్ ఉంటారు. జగతి మ్యామ్ రిషిని చూసి రా రిషి ఏంటి అంటది. అనగానే రిషి ఏమీ లేదమ్మా అంటాడు. అనగానే జగతి మ్యామ్ లంచ్ కోసమారా, నా రూమ్లో ఉంది, రా వెళ్దాం అని అనగానే రిషికి ఇంకేమి చేసేది లేక సరే పదమ్మా అని వెళ్తారు. ఈవినింగ్ కాలేజ్ అంతా అయినాక సతీష్ రిషి ఇద్దరు రూమ్లోకి వెళ్దామని చూడగానే మహేష్ సార్ ఉంటారు. అబ్బా, ఈ డాడ్ ఈరోజు ఈ రూమ్ని వదలటం లేదేంటి అనుకుంటాడు. అనుకోగానే సతీష్ బయటే వెయిట్ చేద్దాం లేరా కొంచెం సేపు అంటాడు. సరే అని ఇంకా ఏమైనా క్లూస్ అడుగు, చెప్పితేమో చూద్దాం అంటాడు సతీష్. అనగానే రిషి అని వసుకి మెసేజ్ చేస్తాడు. ఇంకా ఏమైనా క్లూస్ ఇవ్వచ్చు కదా అని. మ్యాన్ అని ఇస్తుంది. ఇది కాకుండా ఇంకా ఏమైనా ఇవ్వండి అంటాడు. అనగానే వసు ఆలోచిస్తూ లార్డ్ శివ అని ఇస్తుంది. లార్డ్ శివానా, ఇదెందుకు వచ్చింది అనుకుంటాడు రిషి. అది కూడా మీరే కనుక్కోండి, ఉంటాను బాయ్ అని మెసేజ్ ఇస్తుంది వసు. రిషికి ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా పుష్ప కనిపిస్తుంది.
రిషి పుష్పాని చూసి, ఏంటి పుష్ప ఇటొచ్చావు అంటాడు. వసు కనపడట్లేదు అంటది. వసు కనపడకపోవటం ఏంటి అంటాడు. ఆఫ్టర్నూన్ డాన్స్ రిహార్సల్ ఉంది అని వెళ్ళింది, తరువాత కనపడలా అంటాడు. అనగానే రిషి కాల్ చెయ్యి అంటాడు. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా అని రిషి ఫోన్ తీసుకొని వసుకి కాల్ చేస్తుంటే వసు లిఫ్ట్ చేయదు. ఏంటి లిఫ్ట్ చేయలేదా అంటాడు రిషి. లేదు అంటది పుష్ప. రిషి ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉండగా రిషి మొబైల్కి మెసేజ్ వస్తుంది. చెప్పాగా నేను ఎవరినో కనుక్కునేదాకా నేను లిఫ్ట్ చేయను అని అనగానే రిషి అది చదువుతూ ఇప్పుడెందుకు పంపించింది ఈ పిల్ల అనుకోగానే ఒక్క నిమిషం అని డయల్ లిస్ట్లో నెంబర్ అండ్ మెసేజ్ ఇచ్చిన నెంబర్ చూస్తే రెండూ ఒకటే ఉంటుంది. నువ్వు కాల్ చేసింది వసు నెంబరా అంటాడు పుష్పతో. హా లిఫ్ట్ చేయలేదు, టెన్షన్గా ఉంది అంటది పుష్ప. రిషి నవ్వుతూ పుష్ప డయల్ చేసిన నెంబర్ స్టోర్ చేస్తాడు వసు అని. ఇప్పుడెలా అని కంగారు పడుతున్న పుష్పని చూసి వసు ఎలా లిఫ్ట్ చేస్తుందో నాకు తెలుసు అని సతీష్ నీ నెంబర్ ఇవ్వరా అని సతీష్ ఫోన్ నుంచి డయల్ చేయగానే వసు లిఫ్ట్ చేస్తుంది. పుష్ప మాట్లాడుతూ ఎక్కడ వసు అంటది. పుష్ప క్యాంటీన్లో ఉన్నాను అంటది. ఓకే సుమతి మ్యామ్ దగ్గరికి వెళ్ళి వస్తాను అని కాల్ కట్ చేసి తను క్యాంటీన్లో ఉందంట, నేను వెళ్తున్నాను అని వెళ్తుంది. రిషి నవ్వుకుంటూ వసు నెంబర్ స్టోర్ చేసుకుంటూ వసు ఇచ్చిన మెసేజెస్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. అవును అని మొబైల్ చూసుకుంటూ అబ్బా ఫస్ట్ మెసేజ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనుకొని, అవును క్యాంటీన్లో ఉంది కదా వసు. పుష్ప ఎలాగో ఎవరినో కలవటానికి వెళ్తున్నా అంది. ఈలోపు మనం క్యాంటీన్కి వెళ్తే అనుకొని రే పద క్యాంటీన్కి వెళ్దాం అంటాడు. రే మహి సార్ వెళ్ళిపోయారు ఇప్పుడే అంటాడు సతీష్. ఇంకా డాడ్తో పని లేదులేరా పద అంటాడు రిషి. అదేంటిరా ఆ పిల్ల అంటాడు. అనగానే రిషి ఆ పిల్ల దొరికేసిందిరా పద అంటాడు. ఎవరురా అంటాడు సతీష్. మెల్లగా వసు అంటాడు. ఓ మై గాడ్ పిల్ల వసునా, అంత కామ్గా ఉంటది తానా అని అంటాడు ఆశ్చర్యంగా సతీష్. హా కానీ తెలిసినా తెలియనట్లు ఉండి వసుని ఆట పట్టిద్దాం పద అని ఇద్దరు క్యాంటీన్కి వెళ్తూ వసుకి మెసేజ్ చేస్తారు. మీరు ఎవరో నాకు తెలిసింది అని. వసు షాక్ అయ్యిద్ది. ఎవరు అంటది వసు. వెంటనే రిషి కన్ఫర్మ్ చేసుకొని చెప్తా అని వెళ్ళి వసు ఎదురుగా కూర్చోగానే వసుకి టెన్షన్ వచ్చేస్తుంది. వసు టెన్షన్గా హాయ్ రిషి సార్ అంటది. ఏంటి అంత కంగారుగా ఉన్నావు, వాటర్ కావాలా అనగానే వద్దు అంటూ లేట్ అవుతుంది హాస్టల్కి వెళ్ళాలి అంటది వసు. లేట్ అయితే డ్రాప్ చేయడానికి నేను వస్తానులే డోంట్ వరీ అంటాడు రిషి. అంటే కొంచెం వర్క్ కూడా ఉంది అనగానే రిషి మనసులో నీ టెన్షన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అనుకొని వసు నాకు ఒక హెల్ప్ కావాలి నీ దగ్గర నుంచి అంటాడు. ఏంటి అంటది. మీ క్లాస్లో రమ్య తెలుసా అంటాడు. హా తెలుసు అంటది వసు. ఆ పిల్ల బయో కావాలి అంటాడు. మీకెందుకు అంటది వసు. ఎవరికి చెప్పకు, ఒక 15 days నుంచి ఎవరో నాకు రోజు మెసేజ్ చేస్తున్నారు, సో ఆ రమ్యానా అని డౌట్ వచ్చింది నాకు, అందుకని అనగానే వసు రిషి మాటలు విని హమ్మయ్య నా మీద డౌట్ రాలేదు కదా అనుకొని అలాగే అంటది. మెయిన్గా వాళ్ళ ఫాదర్ నేమ్ అండ్ ఆ పిల్ల నెంబర్ కావాలి అంటారు. ఫాదర్ నేమ్ ఎందుకు అంటది వసు. ఆమె ఫోన్లో వాళ్ళ డాడ్ నేమ్తోనే సేవ్ అయి ఉంది అంట. అనగానే వసు ఓ షిట్ ఇది మర్చిపోయాను నేను అనుకుంటది. ఓకే రేపు తీసుకొస్తాను అంటూ ఉండగా పుష్ప వచ్చి సారీ వసు లేట్ అయింది ఇంక వెళ్దామా, డాడ్ బయటే ఉన్నారంట అంటది. హా పద అని సరే ఉంటాం రిషి సార్ అని వెళ్తుంటే రిషి వసు వైపు చూస్తూ నవ్వుకుంటూ అవును ఇంతకి మ్యాన్ అంటే ఏంటి, అయినా మ్యాన్ ఏంటి జెంటిల్ మ్యాన్ అని పెట్టుకోకుండా అంటూ అవును మరి ఈ లార్డ్ శివ ఏంటి అర్థం కావట్లేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్
మీకు కూడా ఈ మ్యాన్ అండ్ లార్డ్ శివ అంటే ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.